సింధూర వచ్చి ఒకసారిగా చంటి చేతిలోని అరటికర్పూరం కింద పడేస్తుంది. అమ్మాయి గారు ఏంటి అలా చేశారు? నేను ఎంతో భక్తితో నా దేవునికి ఇలా ఆరతిస్తూ ఉంటే మీరేంటి కింద నేలపాలు చేశారేంటి అమ్మాయి గారు అని చెప్పి, చంటి నీకేమైనా పిచ్చా? అసలు ఏం చేసినా అర్థమవుతుందా? ఇలా చేతులు కాల్చుకోవడం ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? లేదమ్మాయి గారు, నా ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. చంటి నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు ఎలా చెప్పాలి చంటి చెప్పు అని చెప్పేసి సింధూర బాధపడుతూ ఉంటుంది. అమ్మాయి గారు మీరు చెప్తే నాకు అర్థమవుతుంది, చెప్పండి అమ్మాయి గారు అని చంటి అంటాడు. చూడు చంటి, నువ్వు ప్రేమించింది మంచిదే, కానీ నీ ప్రేమ కూడా స్వచ్ఛమైందే. ప్రేమ చాలా గొప్పది, కానీ ప్రేమే జీవితం కాదు, మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అది గుర్తుంచుకో. నువ్వు కనపడని అమ్మాయి కోసం, ఉందో లేదో అనుకునే అమ్మాయి కోసం ఇలా చేయడం బాగోలేదు చంటి. నేను చెప్పేది విను, నువ్వు అమ్మాయిని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకో, అదే నేను కోరుకునేది, నీకు చెప్పేది అని సింధూర చెప్తుంది. చంటి మాత్రం ఏడుస్తూ, లేదమ్మాయి గారు, నా ప్రేమని నేను గెలిపించుకుంటాను, నా ప్రేమ నాకు కావాలి, నా ప్రేమ నాకు కావాలి అని చెప్పేసి చంటి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు పూజారి గారు ఇంటికి వస్తాడు. ఇంకా చెంచలమ్మ ఇంట్లోకి రాగానే నమస్తే పూజారి గారు, నమస్కారం అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెడుతుంది. చెప్పండి పూజారి గారు అనగానే, అమ్మ 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే గంగాలమ్మ జాతర గుర్తుంది కదా మీకు అనగానే, గుర్తుంది, ఇదే ఈ వారంలో అని తెలుసు, కానీ కరెక్ట్గా ఏ రోజు అని తెలియదు. రేపు శుక్రవారం మీరు మొదటి బోనంగా పాలు పొంగించాలి, తర్వాత జాతర స్టార్ట్ అవుతుంది అని చెప్పగానే సింధూర చాముండి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి వింటూ ఉంటారు. అవునవునా పూజారి గారు, మంచిది, ఇక్కడ ఉన్న వనదేవతలు పూజ స్టార్ట్ అయిందనమాట అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. చాముండి వెళ్ళి నా గదిలో పెట్టే ఉంటుంది తీసుకురా అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది. ఇంకా సరే అత్తమ్మ అని చాముండి లోనికి వెళ్తూ ఉంటుంది. గ్రామాలన్నీ బాగున్నాయా పూజారి గారు? చుట్టూ గంగాలమ్మ చుట్టూ ఉన్న అడవి వనరులు అంతా బాగున్నారా అని చెప్పేసి అంటున్నాను. మీ దయ వల్ల, ఆ గంగాలమ్మ దయ వల్ల అందరూ బాగున్నారమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. చంటి సింధూర అందరూ చూస్తూ ఉండగానే చాముండి నగల పెట్టె తీసుకొచ్చి ఆడపెడుతూ ఉంటుంది. ఇక రవిబాబు మాత్రం దొంగల ఆ పెట్టె వైపే చూస్తూ ఉంటాడు. ఇక చెంచలమ్మ ఆ పెట్టె ఓపెన్ చేసి అలా అమ్మవారి నగలన్నీ ఉంటాయి. అలా అమ్మవారి నగలకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. రేణుక భవతి మాత్రం అమ్మో ఎన్ని నగలో అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇదిగో పూజారి గారు, 12 ఏళ్ళుగా నేను భద్రంగా కాపాడుతున్న ఈ నగలు తీసుకెళ్ళి మెరుగు పెట్టించండి, అమ్మవారికి అలంకరించండి అని చెంచలమ్మ పూజారి గారి చేతిలో పెడుతుంది. 12 ఏళ్ల క్రితం కళింగ అనే దొంగ ఈ నగలు దొంగతనం చేశారు. మీరు ఎంతో ధైర్యంగా అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఈ నగల్ని భద్రంగా మీరే కాపాడుకుంటూ వచ్చారమ్మా. ఆ గంగాలమ్మ దీవెనలు ఎప్పుడూ మీకుంటాయి, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది, ఏమి కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి పూజారి గారు అయితే దీవిస్తూ ఉంటాడు. మరి ఈ నగలకు కళింగ మళ్ళీ వచ్చి ఈ ఏమన్నా ఆటంకం చేస్తాడా? అసలు ఏం జరుగుతుంది? ఈ కళింగ ఎవరు అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.